హాయ్ వ్యూవర్స్, ప్రెజెంట్ మనం వచ్చేసి అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ ఏరియాలో ఉన్నామండి. సో మెయిన్ రోడ్కి జస్ట్ ఇది వచ్చేసి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. రోడ్ నెంబర్ వచ్చేసి మనకు 4 అండి. సో ఇందులో ఒక ఫ్లాట్ వచ్చేసి మనకు రీసేల్కి వచ్చిందండి. 2 BHK వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఒకసారి ఫుల్ ఫర్నిచర్స్తో ఉందండి ఫ్లాట్. ఒకసారి చూసుకుందాం. దానికన్నా ముందు సెల్లార్ ఎట్లా ఉందో ఫస్ట్ మనం కవర్ చేద్దామండి. సో చూస్తున్నాం కదండి, ఆల్రెడీ ఇందులో లివింగ్ కూడా ఉంటున్నారండి. ఇందులో వచ్చేసి చూస్తున్నాం మీకు ఆల్రెడీ అలొకేట్ అయిపోయిందని. అండ్ అటు సైడ్ చూసుకుంటే వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ లిఫ్ట్ వచ్చేసి మనకు అటు సైడ్ ఇచ్చారండి. మనకు చూస్తున్నారు కదా ఒకసారి. సో ఒకసారి మేము మీకు ఫ్లాట్ ఎలా ఉందో, సో దాని డీటెయిల్స్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఒకసారి పదండి పైకి వెళ్దాం. సో ఇదే అండి ఫ్లాట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ 1100 SFT రీసేల్కి వచ్చిందని చెప్పాను కదా. సో ఇదండి ఇటు సైడ్ చూసుకుంటే మనకు లిఫ్ట్ అండి. అండ్ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉంటాయని మనకు. అటు సైడ్ స్టెప్స్ అండి. సో మొత్తం ఈ 3 ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగే ఉంటుందండి. సో ఫస్ట్ మనం లోపల ఎలా ఉందో ఒకసారి చూపెడతాను పదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో చూస్తున్నా కదండి, ఇది హాల్. ఒకసారి మనకు ఫాల్ సీలింగ్ చూద్దాం ఎలా ఉందో ఒకసారికి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. తక్కువ బడ్జెట్లో అది కూడా అంటే మనకి 85 lakhsలో వస్తుంది. మళ్ళీ మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడం కూడా అంత అవసరం లేదండి మనకి ఎక్కడన్నా. కానీ ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే మనకి ఇంకా బడ్జెట్ ఎక్కువ పడుతుంది మనకు. సో తక్కువ బడ్జెట్లోనే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అది కూడా ఇచ్చారండి విత్ ఫుల్ ఫర్నిచర్తో. సో ఫస్ట్ టీవీ యూనిట్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంది ఒకసారి మనకి. సో విత్ లైట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకైతే. టీవీ యూనిట్కి ఏమేమి కావాలి, ఎట్లా కావాలో మోడిఫికేషన్ చాలా మంచిగా ఇప్పించారండి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు కిచెన్ అండి. మనకు మోడల్ కిచెన్. సో మనకు చిన్న ఫ్యామిలీకి చాలా మంచిగా సరిపోతుందండి కిచెన్ అనేది. ఒక 2 ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకైతే, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి కిచెన్ వచ్చేసి మనకు. అంటే మెయిన్ 2 BHK. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇది చూసినట్టు వాష్ ఏరియా మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు వాషింగ్ మిషన్ కూడా పెట్టుకునే స్పేసెస్ అయితే ఉందండి ఇక్కడ మనకి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారండి మనకు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటు సైడ్ ఉంటుంది. సో మనకి అటాచ్ వాష్రూమ్ అనేది ఇటు సైడ్ ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. సో దీని పక్కకి మనకి హ్యాండ్ వాష్ ఏరియా అండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఇటు సైడ్ చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా అండి ఇది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపెడతాం మీకు ఎలా ఉందో. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. అండ్ విత్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మీ ఎవ్రీథింగ్ లైట్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉంది మనకు. సో మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ చూసుకుంటే ఫస్ట్ మనకి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అది కాకుండా మనకి కిందనే మనకు రోడ్ ఉందండి మనకు. అంటే వెంటిలేషన్కి ప్రాబ్లం లేదు ఫస్ట్ థింగ్ చూసుకుంటే మనకి. ఎందుకంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ అంత రావు అక్కడ. సో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇటు సైడ్ చూసుకుంటే. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ అండి ఇది. సో ఒకసారి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపెడతా. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మనకైతే చూసుకుంటే. సో ఇందులో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎలా కావాలంటే అలా వాళ్ళు ఫెసిలిటీగా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో చిన్న పిల్లలకి కోరుకుంటారు కదండి రెయిన్బో కానీ, సో చిన్న టాయ్స్ ఉండడానికి. సో అలా వెంటిలేషన్ చాలా బాగుందండి ఇక్కడ చూసుకుంటే కూడా. అండ్ కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. మనకు స్లైడ్స్ ఇచ్చారు, వెల్ డోర్స్ అనేది. సో పైన కూడా మనకు ఓపెన్స్ ఇచ్చారండి చూసుకుంటే. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే బాల్కనీ అండి ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అనేది బాల్కనీ అని ప్రొవైడ్ చేశారండి ఇది. సో ఒకసారి బయట కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో మనకు. చెప్పాను కదండి మనకి ఇక్కడ రోడ్ ఫెసిలిటీ అండ్ గ్రాసరీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ నియర్ బై ఉన్నాయండి మనకు. చూసుకుంటే పక్కకే మనకు మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. సో అటు సైడ్ చూసుకుంటే మణికొండ మహాత్మా గాంధీ పార్క్ అండి అటు సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడే. అండ్ గ్రాసరీస్ కానీ అక్కడ కానీ కింద దొరుకుతాయండి మనకు. జస్ట్ నియర్ బై అండి ఇవన్నీ. సో కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా దగ్గరనే అవుతుందండి మనకు. చూసుకున్నా ఎటు నార్సింగ్ వెళ్ళడానికి కానీ, గచ్చిబౌలి వెళ్ళడానికి కానీ జస్ట్ వాక్ దగ్గరనే ఉంటుందండి మనకు. సో చూసారు కదండి మనకు రీసేల్ ఫ్లాట్ ఎలా ఉందో. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా, లైక్ దీనికి లోన్ వస్తుందా రాదా, లేదంటే లీగల్ ఇష్యూ ఏమైనా ఉందా, సో దాని గురించి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుందని కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ ఉందండి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.